నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే ఇటీవల పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే ఫోర్త్ సిటీ అంటూ ఒక అంశం, అలాగే 3 కార్పొరేషన్లు డివైడ్ చేస్తున్నామంటూ. అసలు ఎందుకు ఈ 3 కార్పొరేషన్లు డివైడ్ చేయాల్సి వస్తుంది అంటే సమాధానం లేని పరిస్థితి. ఇటు కనీసం మేయర్కి కూడా సరిగ్గా దీని మీద అవగాహన లేకుండా 300 వార్డులను డివైడ్ చేసి దాన్ని అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది? అసలు దీని మీద అసలు కార్పొరేటర్లకు ఏమైనా క్లారిటీ ఉందా? వీళ్ళను ముందస్తుగా ఎవరన్నా సంప్రదించారా? అసలు దీన్ని ఎందుకు డివైడ్ చేయాలనుకుంటున్నారు? దీనివల్ల ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు కార్పొరేషన్స్లో, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లో? ఇంకొకటి ఏంటంటే మల్కాజ్గిరికి సంబంధించి అదే సికింద్రాబాద్ పేరు తీసి మల్కాజ్గిరి అనే రీప్లేస్ చేయాలనేది ఒకటి ఆలోచన వస్తూ ఉంది. మల్కాజ్గిరి జిల్లా చేయాలనే ఆలోచనలో కనపడతా ఉంది. ఒక్కసారి మాట్లాడదాం, అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కార్పొరేషన్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అని వస్తే ఎంత నష్టం జరగబోతుంది. కొన్ని కార్పొరేటర్స్కి అయితే దాదాపు 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు కలుస్తున్న పరిస్థితి. ఇంకొకటి బీజేపీ నుంచి వస్తున్న అంశం ఏంటంటే ఓన్లీ ఎంఐఎం ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ శాతం వాళ్ళు డివైడ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు వార్డ్స్ అనేది. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. అంటే మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉందా ఈ 3 కార్పొరేషన్లు చేస్తున్నాం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 3 కార్పొరేషన్ కాదు, మాకు కౌన్సిల్ మీటింగ్ అని లెటర్ ఇచ్చారు. వెళ్ళాము. వెళ్ళిన నిమిషంకే ఇట్లా 300 డివిజన్స్ చేస్తున్నాము, 150 అంటే అది ఎలా అవుతుంది? ఎక్కడైనా కార్పొరేటర్లో మేము కష్టపడుతున్నాం, అదేదో ఫండ్ మాకే ఇస్తే మేమే చేస్తాం కదా. ఏదో మేము ప్రజలలో కార్పొరేటర్స్ అందుబాటులో లేరు, పాపులేషన్ పెరిగింది చేసింది అంటే అది వేరే. అదే పబ్లిక్, అదే ఓటర్స్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఆమెకు ఫస్ట్ అవగాహన లేదు అని అంటుంది. డిప్యూటీ మేయర్ గారు ఏమో మాకు తెలుసు అంటుంది, మాకు తెలిసే చేసిర్రు అని అంటుంది. అంటే ఈ రెండిట్ల గేమ్ ఎవరిది, ఏంది, ఏ ప్రభుత్వంది? మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం చంద్రబాబు నాయుడు చేయబట్టికే ఆడుతున్నాడా? ఇదంతా ఏం అర్థమవుతలే. మాకేందంటే ఫస్ట్ ఆల్ 1 వీక్ టైం ఇచ్చిర్రు. 1 వీక్ టైం ఇచ్చిండ్రు. ఇప్పుడు నా డివిజన్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళదంటే ఏందో నా డివిజన్ ఉంది, మెట్టుగూడ డివిజన్ అనేది హల్ఫ్ హోటల్ దాకా చేసిర్రు. ఓకే, అట్లా 3 ఎమ్మెల్యేలు వచ్చిర్రు. పద్మరావణ వచ్చిండు. పద్మరావణ మాకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సీనన్న సనత్ నగరు, శ్రీ గణేష్ వచ్చేసి కంటమెంట్. అంటే 3 ఎమ్మెల్యేల దగ్గర మీటింగ్ ఉంటే మేము ఎట్లా వెళ్ళాలి ఒకటేసారి? ఇప్పుడు మీ కార్పొరేషన్కి 3 ఎమ్మెల్యేలు వస్తున్నారా? అవును, 3 ఎమ్మెల్యేలు వస్తారు నాకు. ఒకవేళ డివైడ్ అయిపోయింది మొత్తం. 3 ఎమ్మెల్యేలు వస్తారు. రేపు మీటింగ్ ఉంది. సీనన్న అంటే మా టీఆర్ఎస్ కాబట్టి మేము ఒకటే మీటింగ్ కాబట్టి మేము అటెండ్ అవుతాం. పద్మారావు సార్ దగ్గర సీన. ఇప్పుడు కంటమెంట్ వచ్చి శ్రీ గణేష్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తా? అంటే ఇప్పుడు నాకు 3 ఎమ్మెల్యేలను ఒక దగ్గర పెట్టిర్రు. ఇంకోటి అది కాక ఏముందంటే మన సికింద్రాబాద్ అంటే ఒక లస్కర్, దాన్ని ఏం చేసిరంటే ఆ లస్కర్ అనే పేరే మారుస్తామనే స్టేజ్కి వచ్చిన రేవంత్ రెడ్డికి నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఈయన ఏమైనా దొంగ సర్టిఫికేట్ల పేర్లు మార్చడంలో ఏమైనా పని చేసిండా? నాకు అదే అర్థం కాదు. ఏమైనా పేర్లు మార్చుకుంటా పోతా, పేర్లు అనేది తీసేస్తా అంటే దేనికి తీసేసుడు? తెలుగు తల్లి విగ్రహం పేరు తీసేసారు. అన్నపూర్ణ క్యాంటీన్ అనేది ఉంటే ఇందిరమ్మ క్యాంటీన్ అనేది పెట్టిరు. ఒక ఫ్లైఓవర్ పేరు మన తెలంగాణ ఫ్లైఓవర్ అని పెడితే తెలంగాణ ఫ్లైఓవర్ అని పెట్టారు. అసలు ఈ పేర్లు మార్చడంలో నీకేం వస్తుంది? అంటే ఆ సర్టిఫికేట్ల పనులు చేసి మీకు అదే అలవాటు అయినట్టుంది, పేర్లు మార్చడం, దొంగ సర్టిఫికేట్లు. కాబట్టి ఏంటంటే ఉన్న పేర్లు సికింద్రాబాద్ అంటే ఒక లస్కర్. సికింద్రాబాద్ అనేదే ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పేరుని మారుస్తా అంటేనే ఇప్పుడు ఒక జిల్లాని చేస్తా. మల్కాజ్గిరి మేము ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారంటే మేము మెట్టుగూడ, సికింద్రాబాద్ మెట్టుగూడ అని చెప్తాం. సికింద్రాబాద్ లాలగూడ, సికింద్రాబాద్ తార్నాక అని చెప్తాం. మల్కాజ్గిరి మెట్టుగూడ అని ఎట్లా చెప్తాము? సికింద్రాబాద్ అంటే ఒక ఉజ్జయిని మాంకాళి లస్కర్ పండుగ ఒక జరుగుతుందంటే బోనాలు అదొక పెద్ద ఇది సికింద్రాబాద్లో. అట్లాంటిది గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో ఉంది. జూబ్లీ బస్ స్టాప్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో ఉంది. ఇన్ని గనం ఉన్నాయి సికింద్రాబాద్లో. ఇవన్నీ అవగాహనలు తీసేసి మల్కాజ్గిరి పెడతా అంటే అసలు ఏమన్నా తెలివి ఉండి లెక్కలు చేస్తుండా రేవంత్ రెడ్డి? మరి తెలివి లేని లెక్కలు చేస్తుండా? అదే అర్థమవుతలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసేది ఏంటంటే పేర్లు మార్చుకుంటూ పోవడం. దానికంటే ముందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సీఎం ఆ హోదాలో ఉండి అవి మర్చిపోయి మా కేటీఆర్ గారి మీద, మా కేసీఆర్ గారి మీద, మా బీఆర్ఎస్ మీద పగబట్టడమే కాకుండా ఈ దొంగ సర్టిఫికేట్లు చేసి పేర్లు మారవడంలో ఇదొకటి. విజయలక్ష్మి ఏంటి మీ మీద కక్ష పెట్టుకుందా? మేయర్ గారు ఏంటి మాట్లాడితే సునీత అనే పేరే వస్తుంది మా మొత్తం చర్చలో కూడా? చర్చలో అంటే ఒకటి చెప్పాలండి, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతుంది ఏంటంటే అవగాహన ఆమెకు ఉందా?
ఆమెకు లేని 300 కార్పొరేషన్స్ ఎట్లా చేసిర్రు? ఆమెకు అవగాహన లేదా? అవగాహన విజయలక్ష్మి. ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి కదా, కార్పొరేటర్ని కూర్చోబెట్టాలా, మీటింగ్ పెట్టాలా, ఇప్పుడు కార్పొరేషన్స్ చేంజ్ చేస్తున్నాము ఇట్లా ఇట్లా అని చెప్పాలి కదా. ఉమ్, ఇప్పుడు నాకుంది, సెంట్రల్ ఉంది, సెంట్రల్లో పోయి పని ఏం చేస్తాను నేను? అవును. సెంట్రల్ మొత్తం నాకే ఇచ్చిర్రు, సికింద్రాబాద్ స్టేషన్ ఇచ్చిర్రు, మన మొత్తం రైల్వే జోన్ వచ్చిందా? రైల్వే జోన్ మొత్తం వేసేసారు. అంటే సికింద్రాబాద్లో 40% రైల్వే ఉంటే ఆ రైల్వే మొత్తం నాకే హ్యాండ్ ఓవర్ చేసారు. అంటే రైల్వేలో పోయి పని చేస్తానా నేను? ఉమ్, సెంట్రల్లో ఏం పని చేయాలా? ఉమ్, అంటే తెలివి లేని లెక్కలు చేస్తురా, తెలివి ఉన్న లెక్కలు చేస్తురా? మేయర్ గారికి అవగాహన లేనిది, ఆమె అసలు ఒక కార్పొరేటర్గా గెలిచి ఆడ కూర్చొని మేయర్ చేసినందుకు మా ఎమ్మెల్యేలే ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. ఉమ్. ఎందుకు అంటే మీ 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 మీ- మీ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కూడా. మొత్తం మేయర్ ఈ సభలు ఈ జరుగుతున్న టైంలో టార్గెట్ అనేది ఒకటి చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. మాకు మేమేమి వెనక ముందు సంపాదించుకోలేము, పోలేము. నేను కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయినా కాబట్టి ఆమెకు ఏందంటే ఇప్పుడు ఆమె పార్టీలు మారవంగానే కండవలు మార్చి పోగానే ఆమె ఆస్తులు సంపాదించుకోనికి మొన్న రీసెంట్గా ల్యాండ్ గురించి మీకు తెలిసింది అనుకుంటా, కబ్జా. ఏంటంటే ఆమె కబ్జాల గురించి కాపాడుకోనికే పార్టీలకు పోయింది ఆమె. ఏంటంటే ఇప్పుడు తిన్ని శ్వాసం మర్చిపోయిందంటే వాళ్ళ డాడీ ఆమె. ఇప్పుడు ఆమెకు కూడా ఆ పదవి వచ్చిందంటే ఈరోజు వాళ్ళ డాడీ వల్ల. ఆమె విదేశాల నుంచి వచ్చింది, ఏదో వాళ్ళ డాడీ సెకండ్ అన్నట్టు ఇచ్చిర్రు కాబట్టి ఇచ్చిర్రు, అంతేగాని ఇప్పుడు ఏం అవగాహన ఆమెకుందా నాకుందా? నేను 26 ఏళ్ళ రాజకీయం అండి నాకు. నేను అన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు రాజకీయం అంటే ఏందో తెలియదా? కాబట్టి ఈమెకు అవగాహన అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి చెప్తున్నా అండి, నవీన్ గారు గెలిచిరు, ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన ఎట్లా వచ్చి కూర్చుంటాడు? ఎట్లా వచ్చి ప్రమాణ స్వీకారం చేయకముందుకు ఎట్లా వస్తాడు? కౌన్సిల్ దానిలోకి వచ్చే అధికారం రైట్స్ ఎవరు ఇచ్చారు? ఆమెకు అవగాహన తెలుసా? తెలివి ఉన్నదైతే అప్పుడే తీసి పంపించేయాలి. ఏ పార్టీ అయినా పర్లేదు, అందరికి ఒకటే రూల్. ఆమె మేయర్గా అక్కడ ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్లది చూడాలా అసలు ఏంటి ఏం కదా అని, అంతేగాని ఒకళ్ళని టార్గెట్ పెట్టడం మాట్లాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అవగాహన లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు పంపించేయాలి. అంటే మీకు ఇప్పుడు ఒకవేళ పేరు మారిస్తే ఏంటంటే నష్టం ఏంటి? ఏం జరుగుతా ఉంది ఇప్పుడు కార్పొరేషన్స్ విషయంలో? కొత్త కార్పొరేషన్ వస్తే ఏంటి, ఏం జరగబోతుంది? కొత్త కార్పొరేషన్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటాయండి, ఇప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి ఏముందంటే ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లలో రేజింగ్లు ఉన్నాం, మేమున్నాం కార్పొరేటర్ దాంట్లో. కాబట్టి మేము సర్వే చేసిండు, సగం చచ్చిపోయి కూర్చున్నాడు కాబట్టి వీళ్ళ ఓట్లు చీల్చాలా కాబట్టి ఎక్కువ చేస్తున్నాడు కార్పొరేషన్స్. ఇంకోటి అది కాక ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా మన మైనార్టీ వాళ్ళకి ఎక్కువ చేస్తున్నారంటే వాళ్ళకి తెలివి లేదా? మైనార్టీ వాళ్ళు ఇదే జూబ్లీహిల్స్లో మైనార్టీ వాళ్ళు మీ ముంగటనే తెలివి లేని పనులు చేశారు, మరి అప్పుడు కనిపించలేదా బీజేపీ వాళ్ళకు? మరి దొంగోట్లు వేసేటప్పుడు కనిపించలేదా బీజేపీ వాళ్ళకు? ఇదంతా వాళ్ళ నటన, బడే మియా చోటే మియా వాళ్ళంతా ఒకటే. బీజేపీ వాళ్ళు ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు ఒకటే. ఇలా మేము నమ్మము, ఏదో నటిస్తున్నారు మా ముంగట. కాబట్టి మేము అనేది ఏమంటున్నాం అంటే ఉన్న కార్పొరేషన్స్ ఉంటే చాలు. ఫస్ట్ మీకు అంత దమ్మున్న శక్తి ఉంటే మా ఉన్న కార్పొరేటర్ని రిజర్వ్ చేయకుండా, ఇప్పుడు మా మెట్టు కూడా చూడండి మొత్తం ఎస్సీ, దాదాపు ఒక 50-80% ఎస్సీ ఉంది, 30-40% బీసీ ఉంది. ఎస్సీ 80% ఉన్నప్పుడు ఎస్సీకి వస్తుందా బీసీకి వస్తుందా? ఎస్సీకి రావాలా. ఇప్పుడు ఉన్న కార్పొరేషన్స్ వాళ్ళు కలిపినవి కూడా ఎస్సీ ఉన్నాయి, ఇప్పుడు కలిపినవి కూడా ఎస్సీ ఉన్నాయి. అయితే అంత తెలివి లేకుండా కేవలం నా వల్లనే బీసీ చేస్తా, జనరల్ చేస్తా, ఎస్సీ మెట్టు కూడా టార్గెట్. నాకేం ప్రాబ్లం లేదండి, నాకేం ప్రాబ్లం లేదు. నాకు టికెట్ రావాలని కాదు, నేను ఎప్పటికైనా ప్రజల అందుబాటులో ఉన్నా కాబట్టి ప్రజలకు ఎప్పటికైనా సాయం చేస్తుంటా. నాకు ఒక టికెట్ వచ్చినా రాకపోయినా ప్రజల మధ్యలోనే ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన మాట్లాడే విధానం మొత్తం కేసీఆర్ను ఉరి తీయాలి, రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు కదా, ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక దగ్గర దొరికిండు, మీకు తెలుసా అండి? మా మెట్టుగూడలో దొరికిన దొంగ 55 లక్షలకు పట్టుబడి ఎంబడి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఆయన ఆ టైంలో ఊరి తీయలేదు, మళ్ళీ నేను తొండలు అమ్ముకుండే ఆ టైంలో ఈ దొంగ సర్టిఫికేట్లు అనేది చేంజ్ చేసిండే. ఇక దానివల్ల ఈయనకు అన్ని రాత్రి ఆయన సీఎం అనేది అసలు మర్చిపోయి నేను నాకు 5 సంవత్సరాలు వాళ్ళేనంట అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈ ఇంకా 3 ఏళ్ళు కూడా వీళ్ళతోటే సాగ తీసుకుంటూ పోతుంటా ఇక ప్రజలకు నేను ఇచ్చిన హామీలు మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు, ఇవన్నీ పనులు చేసుకుంటూ కూర్చుండు. దమ్మున్నోడైతే ఫేస్ టు ఫేస్ రమ్మన్నాడు మా కేటీఆర్ గారు, వచ్చి మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మొన్ననేమో ఇక్కడ వరంగల్లో జనగాంలో ఊరేస్తున్నారు,
ఫోటో. అరే మూర్ఖులారా, మీకు దమ్ము ఉంటే మా ముంగడికి రండి, మీరు చేసిన పథకాలు ఏందో చూపిర్రా బై. మా ఎస్సీ దళితులకు ఈరోజు దళిత బంధు అనేది పెట్టిండు 10 లక్షలు. రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం రోగం వచ్చిందేమో, ఆడు వచ్చి నాశనం చేసి మా కడుపుల మీద కొట్టిండు. ఈరోజు మా దళితులని నాశనం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆడు ఇది చేస్తా అది చేస్తా అని ఈరోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్దగా కట్టిస్తే మా కేసీఆర్ గారు 150 అడుగులు ఎత్తు కట్టిస్తే ఇంతవరకు ఒక దండు చేయలేవాడు. మా ఎస్సీలను ఏం చిన్న చూపు చూస్తుంది, ఇప్పుడు అర్థమైతలేదా? కాబట్టి మేము అనేది ఏమంటున్నామంటే, మా ఎస్సీలో నా కడుపు మీద కొట్టినావు, అందరు కడుపు మీద కొట్టినావు. రిజర్వేషన్ చేయించి అంటున్నారు దాదాపు 30 ఏళ్ళ పోరాటం ఎస్సీ రిజర్వేషన్ చేసామంటున్నారు కదా. ఎస్సీ రిజర్వేషన్ చేసినానండి, దళిత బంధు అనేది వచ్చింది ఒక 10 లక్షలు, ఆయన 13 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ 13 లక్షలు ఏవి? 13 లక్షలు ఏవి? మాకు ఇస్తాన్న దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ గారు ఇచ్చేటి ఏవి? పోనీ అవన్నీ ఇవ్వచ్చు కదా. అవన్నీ దళిత బంధు అని పెట్టిండు కదా మా కేసీఆర్ గారు, మరి అవన్నీ ఇవ్వచ్చు కదా. ఒక రైతు బంధు లేదు, ఏం లేదు. మొన్న ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ లాలా ఊర్లలో పోయి చీరలు వంచిండు, కథం అయిపోయింది. మరి ఇక్కడ కూడా మా మొన్న క్రిస్టమస్ వచ్చింది అదే టైంలో, మరి క్రిస్టియన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బతుకమ్మ చీరలని ఇచ్చినావు, క్రిస్టమస్ చీరలు ఎప్పుడు వంచుతావు? ఎప్పుడు వంచేది? ఈడు సీఎం అయ్యిండు, దేనికో ఏమో అర్థమవుతలే. కానీ నేను ఒకటి చెప్పేది ఒకటేనండి, ఆయన సీఎం అనే హోదానే మర్చిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సర్టిఫికేట్ పేర్లు చేంజ్ చేయడము, ఇవి తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ ఇవన్నీ చేసే బదులు వాళ్ళ ఇంట్లో అలా తల్లి పేరు మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే తల్లి పేరు మారిస్తే ఆ మనిషికి ఎంత బాధ ఉంటుందో. ఇలా సికింద్రాబాద్ ప్రజలందరూ మీటింగ్ పెట్టుకుంటే, సీనన్న మీటింగ్ పెట్టుకుంటే, పద్మరావు గారు శ్రీనివాస్ మీటింగ్ పెట్టుకుంటే ప్రజలందరూ ఏడుస్తున్నారు, సికింద్రాబాద్ పేరు ఎట్లా తీసేస్తావని. ఒకసారి నీ అమ్మ పేరు మారు, నీ బాధ అనేది తెలుస్తుంది. అంతే. సికింద్రాబాద్ అంటే ఏంది? కొన్ని ఏళ్ళు 100 సంవత్సరాలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా, ఇక మార్చాలని డిసైడ్ అయిపోయి. అది మార్చడం అది కాదండి. ఎవ్వరు వచ్చినా సరే వాడు మార్చనికి, వానికి మేము ఏడు దాకా అయితే ఆడదాకా మేము మొత్తం ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వర్గాలు ఎస్సీ వర్గాలే కాకుండా ఒక మార్వడీస్ అందరూ దీనికి ఎవ్వరు సాధిస్తలేరు. కాబట్టి అందరూ ఎల్లుండి దీక్షకు వస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నాం. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ర్యాలీ పెట్టుకున్నాము. కాబట్టి పేరు మార్చే పరిస్థితి మాత్రం కాదు, ఒప్పుకునేదే సమస్య లేదు. ఇప్పుడు మేయర్ కూడా దాదాపు 300 వార్డులు ఫిక్స్ అయిపోయినట్టే కదా, ఇంకా ఫిక్స్ అయిపోయి ఇక 300 వార్డులు డివైడ్ అయిపోతున్నాయి కదా. మరి మీరు ఇప్పుడు ఇంకా మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంటుంది అంటే, మేము అనేది ఏంటంటే ఒకే వార్డ్స్ చేంజ్ చేసారు కదా, ఇక మేము ఏం చెప్పలేము. మేము మా వర్షన్ మాకు ఇచ్చేసినాము. ఏమి ఇచ్చినాం మేము? మాకు వద్దు, మాకు సెట్ కాదు, మా ఇట్లా నాకు 3 ఎమ్మెల్యేలు వస్తారు, మరి ఇట్లా చేంజ్ అయిందని చెప్పినాము. అయినా నా మీద చేంజ్ చేస్తా అన్నట్టు ఏదో పేరుకి ఒక మీటింగ్ పెట్టారు. ఓకే, మీ వర్షన్ మీరు ఇయ్యండి అన్నారు, కానీ అది ఏం చేంజెస్ రాలే. అది ఓకే, సరే ఒప్పుకుంటాం. మరి సికింద్రాబాద్నే తీసేసి జిల్లా మల్కాజ్గిరి జిల్లా చేస్తా అంటే అది ఎట్లా అవుతుందండి? ఏంది అదేం ఆశ తమాషానా? సికింద్రాబాద్ ప్రజలు ఊరుకుంటారా? అంత పెద్ద సికింద్రాబాద్ అనేది తీసేసి నువ్వు మల్కాజ్గిరి జిల్లా చేస్తా అంటే ఎట్లా వస్తుంది? పేరు తీసేసి అట్లా తప్పు కదా. అదేంది కాదు, మేము ఏడికేదాడికి సిద్ధమే, తీసే వరకు కూడా కాదు. మా సికింద్రాబాద్ మాకు పెట్టాలా, మాకు సికింద్రాబాద్ ఒక మేయర్గా ఇయ్యాలని మేము కూడా కొట్లాడుతున్నాము. కాబట్టి సపరేట్ చేయాలని మేము కూడా కొట్లాడుతున్నాము. మా సికింద్రాబాద్ అనేది సపరేట్ చేయండి, ఒక మేయర్ తీసుకోండి. మేము మేయర్గా మాకు కూడా అవకాశం ఇవ్వాలా. సికింద్రాబాద్ అంటే ఒక లస్కర్ కాబట్టి మాకు అవకాశం. 3 మేయర్స్ వస్తారు కదా ఇప్పుడు. అవును, 4 పెట్టుకుంటున్నామండి. 3 ఇప్పుడు సైదాబాదు, రంగారెడ్డి, ఇప్పుడు ఇక్కడ మైనార్టీ వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ అని పెట్టారు. మొత్తం ఉన్నలేందంతా మైనార్టీ కలిపిరు. ఇలా ఆడ మీకు అర్థమైంది ఏముంది? మైనార్టీలా ఎక్కువ మైనార్టీస్ వాళ్ళని కలిపిరు కార్పొరేషన్స్. అంటే ఈయన కుమ్మకాయ అన్నాడు కదా, కుమ్మకాయరు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ ఓపెన్ గా సపోర్ట్ చేసిరండి. నేను అదే మాట్లాడుతున్నా కదా, జూబ్లీహిల్స్ సపోర్ట్ చేసిండనే ఇప్పుడు మాకు మేయర్ పోస్ట్ కావాలని వాళ్ళు అడిగారు. కాబట్టి నేను ఎంఐఎంకి మేయర్ పోస్ట్ ఇస్తారా? అవును, ఇస్తారండి. ఇప్పుడు ఎంఐఎంకే ఉంటుంది అది. ఎందుకంటే అక్కడ మొత్తం చేంజ్ చేసింది మొత్తం ఎంఐఎం దాంట్లో. ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉంది, ఒక కార్పొరేటర్ దాంట్లో 3 కార్పొరేటర్లను చేసారు వాళ్ళని. అంటే ఇప్పుడు ఎంఐఎం చేయనికే కదా మేయర్గా వాళ్ళు సిద్ధించిందంటే ఎంఐఎం చేయనికే. అంత ఆడ గుడ్డిగా ఎవరు లేరండి ప్రజలు. ఎందుకంటే అంత క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్ కట్. మా డివిజన్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకుపోయారు. అదేం లేదు. ఇప్పుడు వేరే మైనార్టీ హైదరాబాద్ని ఒక పని చేయండి, మీరు సికింద్రాబాద్ పేరు మారుస్తా అన్ని మారుస్తా అంటారు. హైదరాబాద్ని టచ్ చేసి చూడండి, వాళ్ళు ఊరుకుంటారు. అంటే హైదరాబాద్ దగ్గర పోయే దమ్ము లేక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మా దగ్గరని అంటే మీరు కుమ్మకైతే కండి, అట్లేం లేదు. ఇంకో మా అంటే ఒక 2 ఏళ్ళేమో
2 ఏళ్ళ తర్వాత నీ చరిత్ర కాదు ఊరు వేసేది ఆ బొమ్మక. 8,000 నేనే అంటున్నాడు కదా ఆయన 8 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అనుకోనియండి, అనుకునే అని మనం కాదు గెలుస్తా కదా. అంటే రేవంత్ రెడ్డి గెలవరంటారా మరి ఇప్పుడున్న ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీలో తెలిసిపోతుంది కదా అండి, వచ్చే జిహెచ్ఎంసీలో తెలిసిపోతుంది ప్రజలందరూ. జిహెచ్ఎంసీ మీకు వస్తుందా బీఆర్ఎస్ మాకే వస్తుంది అండి, ఎందుకు రాదు, మాకు మాకు 1 వేగా మాకే వస్తుంది. ఎందుకంటే ప్రజలు మొన్న మీరు చూసారు సర్పంచ్ వాళ్ళది 60% ఉంటే మాది 40% వచ్చింది. ఆల్రెడీ మేము వచ్చేసినాము. బీజేపీ ఎక్కడుంది ఆడేమన్నా ఉందా? 10% కదా, 1% కూడా లేదా. కాబట్టి మేము ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ 60% వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, కార్పొరేషన్ లో మేమే గెలవబోతున్నాం మళ్ళీ అంటున్నారు. అదే అది మేము చెప్పేది ఏమంటారు, హైదరాబాద్ అందరు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు 2 మారినాయి కదా మీ 2 మారినా ఎన్ని మారినా అండి, 10 మంది ప్రజలు వాళ్ళు మారినా కానీ ప్రజలు ఏమన్నారండి. అంతెందుకు ఇక్కడ మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈయన దానం నాగేందర్ మారినప్పుడు ప్రజలు ఏమన్నారండి, మేము మినీ కోటేయాలి కేసీఆర్ గారు కోటేసినాము. మారినని చెప్పట్లేదు ఆయన, మారినని చెప్పట్లేదు కదా. అప్పుడు ఆల్రెడీ ఎంపీ టికెట్ తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాక మారలేదంటే ఏందన్నట్టండి. అది ప్రజలందరూ ఇగో ఇప్పుడు ఈ 10 మంది దున్నపోతులకు నేను ఏం చెప్తున్నానంటే, దున్నపోతులాలు మీ పార్టీలో గెలిచిరు కదా, మీరే టికెట్ ఇచ్చారు అంటే మేము పార్టీలో గెలిచి ఇప్పుడు ఒక పార్టీలోకించి కార్పొరేటర్లు పోయినా కానీ మేము ఈ పార్టీలోనే మేము ఉన్నాం. మమ్మల్ని రమ్మన్నారు అయినా మేము పోలేము. ఎందుకంటే ఫస్ట్ ఒక పార్టీ మాకు గెలిచి కండవేసి గెలుచుకొని మాకు ఒక పదవి హోదా ఇచ్చినప్పుడు మేము ఆ పార్టీని నమ్మినాము, ఆ పార్టీతో ఉన్నాము. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు. వాళ్ళు ఉన్నోళ్ళైతే వాళ్ళు సిగ్గుశరం ఉన్నోళ్ళైతే మొన్న అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి కదా, మరి బీఆర్ఎస్ సైడ్ కూర్చోవాలి కదా, ఏమన్నా మాట్లాడాలి కదా. మరి అంతగానం దానం నాగేందర్ ఎగురుతున్నారు రేవంత్ రెడ్డి, ఎవరన్నా రేవంత్ రెడ్డిని అంతగానం పొగుడుతున్నారు కదా, మరి అక్కడ కూర్చొని పక్కకు కూర్చొని మరి మారినోడైతే ఇక్కడ వచ్చి కూర్చోవాలి కదా. అదే భవన్కి వచ్చి తెలంగాణ భవన్కి అయితే ఎవరికి అడ్డు లేదు కదా. వాళ్ళు ప్రజాభవన్ అని అడ్డు గేట్లు పెట్టినట్టు మాదేం తెలంగాణ భవన్లు అడ్డు గేట్లు పెట్టలేము కదా. కాబట్టి మేము ఆడ ఏం చేసినాము, మేము ఆడ ఎవరికి అడ్డు లేము కాబట్టి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు మంచి మొగోను అయితే నువ్వు పెట్టాడా. ఏం చెప్తున్నా 10 మందికి చెప్తున్నా అండి, ఒక్కోరు కాదు 10 మంది మొగోళ్ళు అయితే సీఎం నెత్తురు ఉన్నోళ్ళు అయితే ఆడ ప్రెస్ మీట్ పెట్టాలి తెలంగాణ భవన్కి వచ్చి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే. లేకపోతే నోరు మూసుకొని రిజల్ట్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవగాహన లేదు గెలుస్తామో గెలవమో అని, అందుకోసం మీకు లేదు కాబట్టి ఈరోజు మీరు ఎన్నికలు వస్తాయా మరి ఎట్లా 10 స్థానాలు వస్తాయి, ఎందుకు రావండి. ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చేసింది కాబట్టి వస్తాయి. అవి తొందరలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయినా కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఎట్లా ఉండబోతుంది మరి, అంటే ఉప ఎన్నిక వస్తే ఆల్రెడీ మీ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇప్పటికీ కూడా టికెట్ ఇస్తారండి. నేను ఒకటి అడుగుతున్నా చెప్పండి పవన్ గారు, వాళ్ళకి టికెట్ ఇస్తారా? కాంగ్రెస్ లో టికెట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే రీజన్ చేయాలి కదండి. వాళ్ళకి టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ గెలిచిండు కదా, మనం దొంగోళ్ళతోటి మనం కూడా దొంగోళ్ళతోటి గెలుస్తామని తెలిసి అవగాహన ఉంటే, వాళ్ళకి ఇట్లా దమ్ము ఉంటే రీజన్ ఇవ్వనండి. వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వాళ్ళే నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా, నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు కదా. అందుకోసం అంటున్నా అండి, వాడు ఏవైతే అన్నారో వాళ్ళు పార్టీలోకి వచ్చి మరి మాట్లాడాలి కదా, మీడియా ముందు తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడాలి కదా. మరి మొన్న కేటీఆర్ గారిని ఎందుకు తిట్టారు? అహంకారమా? నీకు టికెట్ ఇచ్చి గెలిపించే అహంకారమా? మా కండ వేసుకొని గెలిచినవురా నువ్వు, మా కండ వేసుకొని గెలిచినావు, మాకు టీఆర్ అనేది తిట్టుడు. ఇంకొకడు ఉంటాడు ఆడు మల్కాజ్గిరిలో బేబీ కటింగ్ వాడు, వాడేం చేస్తాడు, మా పార్టీలు ఉన్నప్పుడు కాలం మొక్కుతాడు, మా పార్టీలు ఉన్నప్పుడు అన్ని నగరేషన్ చేసిన వాడు ఈరోజు వాడేమంటాడంటే మా కేటీఆర్ గారిని తిడతారు. అసలు ఏంది వీళ్ళ ఇక పేర్లు అంటే మీకు ఇంత క్లియర్ గా చెప్పినా కదండి. అసలు ఎవడైనా సరే వేరే పార్టీలకు పోయేటప్పుడు సిగ్గుశేరం అన్నోడైతే మేము ఈ కండ వేసుకొని గెలిచినాం, వాళ్ళ దగ్గర ఉండే చేసినాం. అయితే ఆ పార్టీలో ఆ కండవలు వేసి గెలుచుకొని మేము వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నా మాటలు అనడం తప్పని తెలుసుకోవాలి. అరే ఊరే అరే ఎవడిని అంటున్నాడు, అరే అని ఓడంటాడా, ఆడు ఓడు అన్ననికి అని బతికెంత వాడెంత అని కేటీఆర్ అన్న కాలుకున్న విలువ ఉందా వానికి? వాడు ఏమో ఏది మాట్లాడుతుంది మాట్లాడతాడు అని కొడుకు ఇంకెక్కువ ఎగురుతుంది ఒక్కసారి గెలిచి. అందుకోసమే అహంకారం అనేది తగ్గించుకోవాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం మా బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనుకున్న వాళ్ళు అయితే తెలంగాణ భవన్ ఒక మాట అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కవిత అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నారు, ముందు వాటికి సమాధానం చెప్పి మా దగ్గరికి రండి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న కొత్త మాట. ఏం చెప్తారు? ఇక కవిత గారు అట్లా మాట్లాడిరంటే ఒకటి చెప్పానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు మంచిది, ఆమె పక్కకున్న చీడ పురుగులు ఆమెను చెడుపుతున్నారు. ఓకే, ఆమె అట్లా నన్ను ఎవరు చెడపలే, నా అంతలో నేనేం మాట్లాడుతున్నాను అక్క అనుకుంటే అక్క ఏం ఆలోచించాలా?
నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నా ఎంబడి ఎవరు వచ్చారు అక్కని అరెస్ట్ చేసేటప్పుడు మేము కూడా వెళ్ళినాం. ఎవరు రాలేదంటుంది కదా, మేము నాకు అసలు వెళ్ళినాం. BRS ని మేము కూడా support ఏ లేదంటుంది కదా. మేము కార్పొరేటర్లో వెళ్ళినాము. కేటీఆర్ అన్న టెన్షన్ చూసినాము. కేటీఆర్ అన్న టెన్షన్, హరీష్ రావు అన్న టెన్షన్. అసలు మేము చెప్తున్నాం కదా, ఆడ మేము లైవ్గా ఉన్నామండి. మేము ఇప్పుడు మీకు వీడియోస్ కావాలంటే కూడా పంపిస్తాము. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఎవ్వరు మీడియా వాళ్ళు మైక్ పెట్టినా కానీ మాట్లాడే పరిస్థితులు ఉన్నాము. ఈ రోజు కవితకు అంత నోరు తెరుచుకొని మాట్లాడుతుందంటే ఒక్కసారి మొత్తం అవి ఫస్ట్ అక్కడికి అన్ని చూసుకుంటూ రావాలి. మళ్ళీ అంటే మీరు మహిళా నాయకురాళ్ళందరూ కూడా కవిత గారి వెంట ఉన్న వాళ్ళే BRS లో అవును ఉన్నప్పుడు. ఉన్నామండి. మరి అంటే ఇప్పుడు ఆమె సడన్ గా ఒక అసెంబ్లీ ముఖంగా కన్నీటి పరివంతమై ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, మా అన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి BRS ని నాశనం చేద్దామనే ప్లాన్ లో ఉన్నారని నేను చెప్తా ఉందాము. నేను ఒకటి చెప్పానండి. ఇప్పుడు కవితకు అట్లా అన్నదని అంటారు కదా, బాధపడుతారు. బాధ అందరికి ఉంటుంది. ఆమె ఆడవాళ్ళకి బాధ ఉందా అంటే ఆమెంతలో ఆమె తెచ్చుకుంది. ఆమె అది బాధ అనేది ఎవరైనా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఈమె కేవలం కాంగ్రెస్ పార్టీలో ఓనికి ఆ మాటలు మాట్లాడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి అది మాకు పోతుందో మాకు అనవసరం. మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ కవితకు ఒక్కటి 2-3 రోజులు ఆమె సింగిల్గా కూర్చొని ఆలోచిస్తే నేను ఉన్న పరిస్థితిలో నా ఎంబడి ఎవరుండే ఈరోజు ఆమె వేసుకొని కండ వేసుకొని ఈరోజు డ్యాన్సులు వేయటాలు అందరూ ఉండేనా ఆ రోజు? ఎవరు లేరు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే అక్కెంబడి ఉన్నటోళ్ళు అందరూ ఆ రోజు లేరు. ఆ రోజు మేము కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు ప్రతి ఒక్కరు ఉండే ఆ రోజు. కవితకి వెళ్తుంటే వచ్చేటప్పుడు కూడా మేము ఎంత ఇది చేసినామో అది మాకు తెలుసు. అంటే ఆమె మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెడతానంటుంది కదా, ఇప్పుడు మరి సక్సెస్ అవుతుందా కవిత? ఎందుకంటే తెలంగాణ జాగృతి నేను అదే అంటున్నాండి. ఆ రోజు జాగృతి వాళ్ళు కూడా ఉండేనేమో కాదని అంటలేను. ఒకటి చెప్పనండి, సముద్రం అండి. కేసీఆర్ అంటేనే ఒక సముద్రంలో ఒక స్పూన్ పోయినంత మాత్రాన ఏం కాదు. వాటర్ చెంబు నీళ్ళు పోయినంత మాత్రాన ఏం కాదు. ఇప్పుడు ఆమె సొంత బిడ్డ కదా. సొంత బిడ్డ అయితే మాట్లాడే ముందు ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ కేసీఆర్ సార్ని పొగుడుతుంది, ఇక్కడ పెడుతుంది కిందికేసి. అంటే ఏందన్నట్టు. అందుకోసం మేము ఏమంటున్నామంటే కవితకు అంతా మంచిదే. ఆ మైండ్ సెట్ అంతా పక్కన ఉన్న అంతా జరుపుతున్నారు అంతేనా? ఇంకేం పార్టీ పెడితే, కొత్త పార్టీ పెడితే మరి తెలంగాణలో సక్సెస్ అవుతుందా? అంటే మీ అంచనా ప్రకారం దగ్గర నుంచి చూసి లేదండి, మాకు సక్సెస్ కావడం కాదు, అసలు ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మొన్న డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది. మేము సికింద్రాబాద్ నుంచి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మన దమ్మాయిగూడలో. వెళ్ళింది. అక్కడ వెళ్తే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మీ డాడీ మా కేటీఆర్ గారు మాకు వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. కేటీఆర్ గారు మాకు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఒక్కసారి కేటీఆర్ అన్నారా రమ్మనండి, కేసీఆర్ సార్ని తీసుకురా, మీ డాడీని తీసుకురా, మీ అన్నని తీసుకురా అనే అంటున్నారు ఎక్కడ పోయినా. కానీ ఓన్గా మీరు ఇవి చేసిండ్రని అనలేరు కదా. ఏడ పోయినా కానీ ఇప్పుడు కేటీఆర్ అన్న పోయినా, కవితక్క పోయినా కేసీఆర్ గారే అంటారు. ఇప్పుడు మేము ఒక ఎమ్మెల్యేలు గెలిచినాము, కార్పొరేటర్లను గెలిచినామంటే ఈరోజు కేసీఆర్ వల్లనే. ఎందుకంటే కేసీఆర్ స్కీమ్స్ వల్ల ఈరోజు పబ్లిక్ ఇచ్చిన స్కీమ్సే ఒక్కొక్కళ్ళు వాళ్ళు అవే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకా ఉంటే మేము ఇంకా మంచిగా అవుతుండే అనే బాధ ఒక ఆడామే ఈరోజు, ఒక గర్భిణీ స్త్రీ కానీ ఈరోజు ఒక ఒంటరి మహిళ కానీ మంచిగా అయిందంటే కేసీఆర్ వల్ల. కాబట్టి అంత తెలుసుకోకుండా ఉంటారంటే ఎవరు పోయినా కవితకు వచ్చి కలవంగానే కవిత కావాలని అన్నారు ఎవరు. ఇప్పుడు నేనైనా కానీ పోయినా కానీ కార్పొరేటర్ నన్ను అన్నారు, ఎమ్మెల్యేని అంటారు, మన కేసీఆర్ గారిని అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఇచ్చే స్కీమ్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు స్కీమ్స్ ఇస్తారు. మా ఒక్కొక్కరి దగ్గర ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండరు, మా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. మా ఎమ్మెల్యే ఎవరికి కావాలంటే అవి ఏమైనా చేస్తారు. కాబట్టి 24 గంటలు ఆఫీస్లో ఉంటారు కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరైనా కానీ కేసీఆర్ అంటారు. అంటే ఆమె మీ BRS ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఈ ల్యాండ్ స్కాములు దోపిడీ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ని అక్రమంగా దోచుకున్నారు, ఇందులో అందరూ ఉన్నారు, కేటీఆర్ హరీష్ రావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్నారు అనేసి అన్ని లెక్కలు బయట పెడతా అంటుంది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే కవితకు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేము మాటలు, అదొకటి చాలా మాట్లాడలేదంట. ఇప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేము, ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నామా? ఇప్పుడు మాట్లాడుతుందా? ఛాన్స్ ఉందా? బయటికి వెళ్ళి నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ కవితక్క కూడా ఎక్కడ పని చేసింది, ఏం చేసింది ఆమెకు తెలుసు అక్కకు. కాబట్టి అక్క కూడా అంటే ఆమె పని చేయడం కాదు, అక్కకు ఏం ఆఫీస్ ఉండే, ఏం బిజినెస్ ఉండే అక్క కూడా తెలుసు. ఆ బిజినెస్ వల్ల ఇప్పుడు ఈరోజు మంచిగా అయింది, చేసుకుంది, ఓకే. ఇప్పుడు నీ మీద ఏదో ఉందని అది అందరికీ రుద్దుతా అంటే ఏందన్నట్టు అది. ఫస్ట్ ఈ రోజు మేము తెలంగాణలో ఓడిపోయిందంటేనే కవితక్క వల్ల, ఈరోజు మా సీట్లన్నీ పోయినాయి అంటేనే కవితక్క వల్లనే, మరి అంతే కదా.
అంటే ఇప్పుడు బయటకి వెళ్ళిపోయింది కాబట్టి బద్నాం చేస్తున్నారు అట్లా. బయటికి వెళ్ళిపోయింది కాదండి. ఆమె ఈ వల్ల రోజు ఓడిపోవడం ఏంటంటే లిక్కర్ స్కామా. లిక్కర్ స్కామ్ అని పెడితేనే కదండి జైలుకు పోయింది. పెడితే కానీ అది జైలుకు పోయారు. అది కాదని నిర్ణయం చేసుకున్నారు. కేటీఆర్ గారు పాపం తిరిగి చేసి ఇదేం లేదు అని చెప్పిర్రు, చేసిర్రు. కాబట్టి ఇదంతా తీసేసిర్రు. అసలు ప కేసే లేకుండా అయింది. ఏం చేయలేదు కాబట్టి కేసు లేకుండా అయింది. ఏం చేయలేదు కదా అక్క. చేయలేదు కాబట్టి కేసు లేకుండా అయింది. అంతేగాని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదన్నా ఈ కవితక్క మీద పెట్టొచ్చు కదా. ఎందుకు మాట్లాడతలేరు? ఏం లేదు అక్కడ కవితక్క మీద చెప్పనీకి. కానీ కవితక్కకే మరి వాళ్ళ మీద ఎట్లా దొరికిందో మాకు అదే అర్థమవుతలేదు. దొంగ అని. అది కవితక్క ఆలోచన. కవిత వల్లే తెలంగాణలో ఓడిపోయారా మీరు? అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఈరోజు రాలేదంటేనే కవితక్క వల్ల. మేము ప్రతి ఒక్క మీడియా వాళ్ళు మాకు అక్క జైల్లో ఉన్నప్పుడు మాకు మైక్ పెడితే మేము మాట్లాడలేకపోయినాం. కానీ మాకు అదేందో ప్రూఫ్ వచ్చేదాకా మేము మాట్లాడామన్నాం. కవితక్క జెన్యున్ అని తెలిసింది కాబట్టి కవితక్క గురించి మంచిగా మాట్లాడినాం. కవితక్క గురించి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే కవితక్క మంచిదే. ఆమెకు ఉన్న చీడ పురుగులు ఆమెకు జడిపి మైండ్ మొత్తం ఇచ్చేస్తున్నారు. కాబట్టి కవితక్క ఇది ఒకటి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మరి సిద్ధం అవుతా ఉన్నారు కార్పొరేషన్ ఎన్నికలకి. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ తప్పితే మినహాయించి మిగతా అన్ని చోట్ల ఉంటాయి అంటున్నారు. హైదరాబాద్ టైం పట్టేటట్టు ఉంది. మరి మీరు సిద్ధం అవుతా ఉన్నారు పార్టీ తరపు నుంచి? ఒకటి చెప్పాలంటే సిద్ధం అంటే మేము ఆల్రెడీ ఇప్పుడు కదండి. మాకు కేసీఆర్ గారు కానీ పద్మారావు గారు కేటీఆర్ అని ఏం చెప్పినంటే ఇప్పటికీ ప్రజలు మనకు ఓట్లేసి గెలిపిస్తే చిన్న చిన్న సమస్యలు అడుగుతారు వాళ్ళు. ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి ప్రజల మధ్యలో మేము ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు ప్రజలే ఓటేస్తారు. మీరు ఈ మాట మీద ఇది పెట్టుకోండి. మీరు కావాల్సి వచ్చే జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు కూడా నిన్ను మాట్లాడతాం మళ్ళీ. ఇది రాసూరి సునీత గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.